హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈ రోజుటి మన వీడియోలో కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో 2 మినిట్స్లో ఎగ్ అండ్ బ్రెడ్తో శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ శాండ్విచ్ పిల్లలకు ఏమి చేసి పెట్టాలో అని దిక్కు తోచకపోతే ఈ ఎగ్ అండ్ బ్రెడ్తో నేను చెప్పిన విధంగా చేసి పెట్టేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ఆలస్యం చేయకుండా శాండ్విచ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను కేవలం 2 ఎగ్స్తో మాత్రమే చూపిస్తున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్తో ఎగ్ శాండ్విచ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఏదైనా ఒక గిన్నెలో 2 ఎగ్స్ను బ్రేక్ చేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్ను బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్లో ఉన్న వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ పై ఏదైనా ఒక ప్యాన్ను పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ను ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ను తీసుకొని ఇందులో ఒక్కొక్క బ్రెడ్ సెల్ను అద్దుతూ ఇలా ప్యాన్ పైన వేయాలి. ఇలా వేసాక స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని బ్రెడ్ను ఫ్రై చేసుకోవాలి. సేమ్ మనం చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పేశాక కూడా ఒక 40 సెకండ్స్ వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి, బ్రెడ్ను లైట్గా ఒక గరిటెతో ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్రెడ్ త్వరగా ఫ్రై అవుతుంది. బ్రెడ్ను 2 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇదేనండి ఎగ్ అండ్ బ్రెడ్ శాండ్విచ్. చాలా తక్కువ టైంలో తయారు చేసుకునే శాండ్విచ్, ఎగ్ అండ్ బ్రెడ్ శాండ్విచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.